హలో అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే నేను ఒక చిట్కాతో వచ్చాను. సో హెయిర్ బాగా పొడవుగా అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఎక్కువ ఏం యూజ్ చేయాలంటే కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు అండ్ ఆనియన్. సో మొదటిగా మనం ఏం చేయాలంటే కరివేపాకు మిక్సీలోకి తీసుకొని ఎంత కావాలి అంత, నేనైతే ఎక్కువ తీసుకున్నాను క్వాంటిటీ. సో ఆనియన్ వచ్చేసి ఆనియన్ అక్కడ ఉన్నట్టు. సో ఇలా ఆనియన్ అండ్ కరివేపాకు తీసుకోవాలి. సో దీన్ని డైరెక్ట్లీ వాటర్ వేయకుండా మనము ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము రసంలా తీసుకోవాలన్నమాట. మనకు ఆనియన్ ఒకటి సరిపోతుంది అనిపిస్తుంది, చాలు. ఆనియన్ మనకి వాటర్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనము కరివేపాకు ఆనియన్ అంటే ఉల్లిపాయని మనము ఒక క్లాత్ కానీ దాంట్లో తీసుకుని మనము చేస్తాము. ఈ విధంగా మనము ఒక పేస్ట్లా తీసుకొని లైక్ దిస్ సో ఇట్లా తీసుకున్న దాన్ని మనము కొంచెం తీసుకొని సో వాటర్ వస్తుంది కదా, ఇట్లా మొత్తం తీసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ఆనియన్ అండ్ కరివేపాకు అంటే ఉల్లిపాయ కరివేపాకు సో ఇలా పిండుకోవాలి, అంటే స్క్వీజ్ చేయాలన్నమాట. స్క్వీజ్ ఇట్ అండ్ టేక్ లైక్ వాటర్, ఇట్లా రావాలి మనకు వాటర్ టైప్. ఐ విల్ షో యూ లాస్ట్ ఫైనల్ హౌ మచ్ ఐ గాట్. సో ఇది మనము తలకి పట్టించుకోవాలి. తలకి పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ లైక్ డ్రై అయ్యేంత వరకు హెయిర్ ఉంచుకుని తర్వాత తల స్నానం చేస్తే జుట్టు అట్లా ఒక వారానికి ఒకసారి లేదంటే నెలకు 3-4 సార్లు అట్లా పెట్టుకున్నాం అనుకో, జుట్టు రాలడం తగ్గించి జుట్టు పెరుగుతుంది. మీకు ఐడియా ఉంది కదా నేను యూజ్ చేస్తే మంచిదని. సో అలా కరివేపాకు నేచురల్ రెమెడీ నాకైతే పడింది. నేను జస్ట్ ఇది నాకు పడిందని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోండి. ఇది అమ్మమ్మలు తాతలు మా అమ్మగారు అయితే చెప్పారు ఇది నాకు. సో ఇన్ కేస్ మీరు ఇట్లాంటివి ఏమైనా తయారు చేయాలనుకుంటే కనుక సో ట్రై చేయండి. సో మొత్తం ఎంత వచ్చిందో నేను మీకు చూపిస్తాను. నాకు ఎంత వచ్చిందో అనేది మీకు చూపిస్తాను, చూడండి. సో కరివేపాకు అండ్ ఉల్లిపాయ ఆనియన్ అండ్ కరివేపాకు. సో దీన్ని ఇప్పుడు తలకి ఎలా పట్టించాలో మీకు నేను చూపిస్తాను. సో హెడ్ ఎలా పెట్టుకోవాలంటే హెడ్కి సో ఏ విధంగా తలకి పెట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో యాక్చువల్లీ నాది కొంచెం తక్కువ ఉండేది ముందు, ఇది పెట్టిన తర్వాత నాకు కొంచెం హెయిర్ గ్రోత్ అయింది. సో ఈ విధంగా
సో నేనైతే గ్లాస్లో తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం సో ఫ్రంట్ ఇట్లాగా, సో అంటే ఈ చిగురు లోపలికి మొత్తం అంటే ఈ మధ్య వరకు పై లోపలికి వెళ్ళాలి అనమాట ఇట్లా. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ విత్ హ్యాండ్, టేక్ చేతులతోనే తీసుకుని. ఓకే, సో అంటే మొత్తం పైన వరకు పెట్టుకోవాలన్నమాట. ఐఎమ్ టేకింగ్ లైట్ స్పూన్. సో నేను పైన వేసుకుంటే అది